పోరాటం చేయండి, మీకు అండగా మేము ఉంటామని చెప్పి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు మరి ఈ బంద్కు మద్దతు ఇచ్చినటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కేవలం పెట్టుబడిదారు వర్గాల భక్తులైనటువంటి కొంతమంది ఈ బంద్ను విఫలం చేయడం కోసము ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మిగతా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ బంద్ను మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నారు. దీని ద్వారా మనకు ఒకటే అర్థమవుతూ ఉన్నది, ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం తెచ్చినటువంటి నల్ల చట్టాలు, మరి ఈ నల్ల చట్టాలను ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత 14 రోజులుగా ఢిల్లీలో మరి చలి లోపల రైతులందరూ కూడా మరి ఢిల్లీని దిగ్బంధిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఢిల్లీలో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకుండా ఈ రైతులందరూ కూడా ఖలిస్తాన్ వాదులని చెప్పి లేదంటే ఉగ్రవాదులు అని చెప్పి రైతు ఆందోళనలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు ఈ దేశ వ్యతిరేకం అని చెప్పి మరి ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతు ఆందోళనను మరి ఈరోజు అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అణచివేతలు వేసినప్పటికీ కూడా ఈ చట్టాలను మీరు వెనక్కి తీసుకోండి, లేదంటే మీ వెనక్కి తగ్గే లేనటువంటి ఒక పద్ధతుల్లో ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున ఈరోజు మరి నిర్వహిస్తూ ఉన్నారు. రోజు రోజుకు కూడా రైతులు సంఖ్య పెరుగుతూ ఉన్నది. నిన్న మొన్నటి వరకు హర్యానా, పంజాబ్ వాళ్ళే పాల్గొన్నారు. ఈ రోజు చూస్తున్నటువంటి వార్తల ప్రకారము మధ్యప్రదేశ్కు చెందినటువంటి రైతులు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ వాళ్ళు, మిగతా రాష్ట్రాలు, ఢిల్లీ సరౌండింగ్స్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ రైతు ఆందోళనకు మద్దతుగా మరి రోజు రోజుకు సంఖ్య పెరుగుతూ ఉండేది తప్ప అక్కడి నుండి రైతులు వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు, మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము వెంటనే ఈ 3 చట్టాలు వెనక్కి తీసుకోవాలి. ఈ రైతులందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు, ఈ చట్టాలు రైతులకు పనికిరావు, ఈ చట్టాలు కేవలం కార్పొరేట్ వర్గాలకు పనికొస్తాయి, ఈ చట్టాలు రిలయన్స్ అంబానీకి పనికొస్తుంది, ఈ చట్టాలు మిగతా కార్పొరేట్ వాళ్ళకే పనికొస్తాయి తప్ప రైతులకు పనికిరావని చెప్పి రైతులు ముక్త కంఠంతోనే వ్యతిరేకిస్తూ ఉంటే ఈ ప్రభుత్వము, ముఖ్యంగా నరేంద్ర మోడీ, నేను రైతు వ్యతిరేకమని చెప్పి రైతులకు నేను న్యాయం చేయను, నేను కార్పొరేట్ వర్గాలకే అనుకూలమైనటువంటి ఒక పద్ధతుల్లో కూడా చట్టాలు కొత్తగా రావాలని చెప్పి నిన్న సన్నాయి మరి ఒక్కరు పలుకుతూ ఉన్నాడు, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇప్పటికైనా కూడా దేశ ప్రజలందరూ కూడా రైతులు అండగా నిలబడి మరి ఈ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం కొనసాగించాలి. ఈ బంద్ కేవలం ఈరోజు ఒకరోజే కాదు, రానున్నటువంటి రోజుల్లో మరిన్ని పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించి ఈ నల్ల చట్టాలను మరి వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం కొనసాగించాలి. భవిష్యత్తులో ఇంకా అనేక ఉద్యమాలు వస్తాయి. ఈరోజు ఎల్ఐసిని, రైల్వేలను, ఎయిర్ ఇండియాను, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ఈ ప్రభుత్వం అమ్ముకుంటూ ఉన్నది. ఆ రకమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా రేపు ఇంకా అనేక ఉద్యమాలు వస్తాయి. ఆ ఉద్యమాలకు ప్రజలందరూ కూడా మద్దతు ఉండాలని చెప్పి వామపక్షాల తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బంద్లో పాల్గొన్నటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.